ఎందుకంటున్నానంటే పూర్తి చేయనండి సార్, చెప్పమంటారా వద్దా? మీరు మాడుతుంటే మీరు మాట్లాడండి. మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు. గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు సార్. ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కంపెనీలు రాలా ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి, మీరు ఒక విషయం చెప్తున్నాను అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలో 41 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు. బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్ అధ్యక్ష. మన ప్రభుత్వం తీసుకునే లక్ష్యం ఏంటంటే, మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్ తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్ తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు ఇది. ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దాని కొన్ని చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ ఏమి ఉంటాయి చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించడానికి వాళ్ళు ఒక భూమి కూడా నచ్చింది. అది మేము నెక్స్ట్ ఎస్ఐపిబి అంటే 15-20 days లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ పెట్టి వాళ్ళు భూములు కూడా కేటాయించబోతున్నాం. ఇతర కంపెనీలతో కూడా నేను డావోస్ లో కలిసాను, ఇంక్లూడింగ్ కాగ్నిసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష. ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా, అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని. సో తిరిగి వచ్చిన వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా మనకు జరిగింది. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నంలో మేము చేయబోతున్నాం.